డబ్బు అయిపోయింది, మీడియా అయిపోయింది. మూడోది ఏంటో తెలుసా? మనుషులు ఎలా అంటే, ఒక ఆయన పాడతాడు, అచ్చం వారి సంస్థను స్థాపించిన అతనిలాగే పాడతాడు. అతని త్రోట్ అలా వాయిస్ అలా ఇస్తే వేరే విషయం అది కాదు. ఆయన పాటలు విని ఆయనలాగా పాడడం, ఆయన్ని చూసి ఆయనలాగా బట్టలు వేసుకోవడం, ఆయన లాంటి లైఫ్ మారడమే, లైఫ్ స్టైల్ మారడమే. లైఫ్ స్టైల్ ఏం మార్చుకోకర్లా, లైఫ్ మారాలి. మన ముందు గొప్ప భక్తులను చూసి మన లైఫ్ మారాలి, మన జీవితం మారాలి, జీవన విధానం మారక్కల. నీ నడక స్టైలు, నీ గొంతు, మాట్లాడే ఆ మాట విధానం అయ్యేం నీ మారక్కలదని నీ దగ్గర పెట్టుకో. అయ్యి నీ జీవితం ఉందే, బ్రతికే జీవితం. గొప్పవాళ్ళలాగా నీ జీవితాన్ని మార్చుకో, తప్పేం కాదు. కానీ గొప్ప వాళ్ళ స్టైల్ని నువ్వు కొనసాగించవు. కొంతమందికి అంటే మెయిన్ మన క్రిస్టియన్స్కి ఏంటంటే, కొంతమందికి యేసన్న గారి విగ్రహం, కొంతమందికి భక్సింగ్ గారి విగ్రహం, కొంతమందికి సతీష్ కుమార్ గారి విగ్రహం, కొంతమందికి ఓపీర్ విగ్రహం, కొంతమందికి పీడి సుందర్రావు విగ్రహం. అలాగే మాట్లాడుతుంటాడు. చూసారా మీరు? గమనించారా? వాళ్ళ బ్యాచ్లో సేమ్ అదే స్టైలు, అలాగే చూడడం, మాట్లాడేటప్పుడు ఇలా రెప్పెత్తి మాట్లాడడం, ఒక రెప్ప ఇలా ఎత్తి మాట్లాడుతుంటాడు, అలా మాట్లాడడం, అలా గర్వంగా చెప్పడం, తడ మాట్లాడడం. ఇవన్నీ ఏంటో తెలుసా? మనము దేనిని అతిగా చూసామో, దేనిని అతిగా పెట్టుకున్నామో, వారి స్వభావం, వారి స్టైల్ మనలోకి వస్తే మనం అలా మారిపోతే, ఇందాక వచ్చిన మంద కదా, విగ్రహమును పూజించువాడు విగ్రహం వంటి వాడు. ఇందులో కొంతమంది భక్సింగ్ గారు, యేసన్న గారు ఇలాంటి వాళ్ళు, మేము చచ్చిపోయిన తర్వాత మమ్మల్ని విగ్రహాలు చేయకండి రా బాబు అని మొత్తుకున్నారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత విగ్రహాలు చేసేసారు. వీళ్ళ మనసుల్లో వాళ్ళే విగ్రహాలు, ప్రసంగాల్లో వాళ్ళ గురించే, వీళ్ళ మాటల వాళ్ళ గురించి. ఇక ఆయన దేవుడు అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. ఇక వారు వీరు జాగ్రత్త. మీ జీవితాల్లో మనుషులు విగ్రహాలుగా, ముఖ్యంగా సేవకులు విగ్రహాలు అవ్వకుండా చూసుకోండి. కొంతమంది పాస్టర్లు విగ్రహాలు అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళే కావాలని పబ్లిసిటీ చేసుకుని వాళ్ళ ఫోటోలు ఇళ్లలోకి పంపించి అస్తమాన స్క్రీన్ మీద కనపడడానికి ప్రయత్నించి విగ్రహాలు అవ్వడానికి ప్రయత్నించిన పాస్టర్లు ఉన్నారు. వాళ్ళని పక్కనెట్టి మనకు వాళ్ళు అర్థమవుతారులేండి. కానీ మంచిగా పరిచయం చేసి వెళ్ళిపోయిన వాళ్ళని విగ్రహాలు చేయకండి. ఎవరిని విగ్రహాలు చేయకండి. మనం వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలని అవలంబించాలి. పౌలు చెప్పిన మాట అదే. మీ ముందు విశ్వాస విషయంలో గొప్ప పోరాడిన వాళ్ళని వెంబడించమన్నాడు. వాళ్ళలాగా ట్రై చేయమని లేదు. ఒక ఓపిరిస్ట్ ఉంటాడు, అంటే రంజిత్ ఓపిరిని ఫాలో అయ్యి ఆయన సేమ్ స్టైలు, కూర్చోవడం, చేతులు ఎట్లా ఊపి మాట్లాడడం, ఆ గొంతు ఎక్కడో లోపల నుంచి పీలగా బయటకు తీయడం, చేస్తే బాగోదని పీలగా బయటకు తీయడం, సేమ్ ఇంకా